ఇవాళ మా సోను పాప మస్తు రెడీ అయింది, మస్తు హ్యాపీగా కూడా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళ నానమ్మతో ఫంక్షన్కి పోతుంది, వాళ్ళ నానమ్మ తాతయ్యతో. అసలుకైతే మేమే వెళ్ళాలి, కానీ మాకు వేరే పని ఉండి మేమైతే వెళ్తున్నాము. చూడండి అన్నీ పెట్టించుకొని చక్కగా రెడీ అయింది. చోలీలు కుట్టిస్తే బాగుండేది, కానీ 4వ సంవత్సరం వచ్చింది. ఇంకా 4వ సంవత్సరంలో కుట్టివ్వరు కదా, ఇంకా అందుకనేసి అందులో మనకు ఇప్పట్లో బంగారం కొనే అంత బడ్జెట్ కూడా లేదు, అందుకోసం అనేసి ఆగిపోయా. ఇంకా డిసెంబర్లో ఇంకా లేకపోతే 2025లో కుట్టియడం అవుతుంది, అప్పటికి 5 సంవత్సరాలు వస్తాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే తనైతే ఎంత షోకులు పడిపోతుందో, సోను పాపకి సోకులు ఎక్కువ. బాగుంది కదా సోను పాప. మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను కూడా అంతే, సోను పాప లాగా ఊరు ప్రయాణాలంటే రెక్కలు ఎగ్గట్టుకుని వెళ్ళేదాన్ని, కానీ వచ్చేటప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకొని వచ్చేదాన్ని. అబ్బా ఇంకా మా అమ్మతో తిట్లు తినేదాన్ని అనమాట. వద్దు వద్దు అంటే వచ్చావు, అయిపోయింది చూసావా అనేసి. మీలో ఎవరైనా ఇలా ఉన్నారా కామెంట్ చేయండి. వీడియోకి నచ్చితే లైక్